అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఇలా నవ్వుతుంది అనుకుంటున్నారా? ఇట్స్ ఆల్ బ్లూపర్స్ ఫ్రమ్ ద వీడియో. సో టుడేస్ వీడియో is all about tomato chutney or tomato pachadi. It's a South Indian style dish that goes perfectly with dosa, idli or even chapati and also rice. So let's get started. అమ్మమ్మ, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టమాటా చట్నీ పెడుతున్నాం. టమాటా చట్నీ పెడుతున్నామా? టమాటా చట్నీకి మరి ఏమేమి కావాలో ఒకసారి చెప్తావా? మిరము, చింతపండు, టమాటాలు, పొడి, మెంతి పొడి, ఇవన్నీ కరెక్ట్. 1 kg tomatoesకి 1 tablespoon పసుపు, ఆవపొడి 2 tablespoons, మెంతి పొడి 1 tablespoon, సాల్ట్ 100 grams, పండుమిరం 1/2 kg, అల్లం వెల్లిపాయ పేస్ట్ 100 grams, చింతపండు 100 grams. ఇందాక టమాటా రసం పిండిన దాంట్లోనే చింతపండు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. టమాటా చట్నీ ఎట్లా చేసుకోవాలో ఒకసారి చెప్పు. ఇక కడగాలి, కడిగినాక బట్టతో తుడుచుకోవాలా? తుడవాలి మంచిగా బట్టతోటి. ఇలా పదన లేకుండా బట్టతో తుడుచుకోవాలి. తర్వాత బట్టతో తుడిచి కొయ్యాలి. ముక్కలు కోసి రసం తీసి జల్లెడ పెట్టుకోవాలా ముందే? అంటే ఇప్పుడు గింజలు వేరే దాంట్లో వేసుకోవాలి, ఈ తొక్క వేరే దాంట్లో వేసుకోవాలా? తొక్కలు కొనియాలి, కలపాలి. కొంచెం నూనె కొనిచ్చి లేకుంటే ఎండబెట్టుడు. తొక్కలు ఎండబెట్టాలి. ఎండబెట్టుకోకుండా ఇప్పుడు గోలించుకొని పోపు వేసుకుంటే అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక చెప్పిన విధంగా టమాటాలు కోసి పెట్టుకొని ఒక సైడ్కి పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అందులోనే పండు మిరంలో కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్ని టమాటోలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ టమాటో మిరాన్ని మొత్తం ఒక జాడీలోకి తీసుకోవాలి. ఎందుకంటే నిల్వ ఉండడానికి. అందులోనే పోపు పెట్టామనుకో ఎక్కువ రోజులు మనకి ఉండదు ఎండాకాలంలో. ఇప్పుడు పోపుకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు కొద్దిగా, 4 ఎండుమిర్చీలు, చిటికెడు పసుపు. మనకి కావలసినప్పుడు ఆ పోపుని టమాటో మిరంలో వేసేసుకుంటే సరిపోద్ది. మనం ఎప్పుడైనా తినొచ్చు. Spicy and flavor-packed tomato chutney is ready to serve. It's quick, simple and absolutely delicious. Don't forget to like, share and subscribe.